4, 5 రోజులుగా రాష్ట్రంలో విత్తనాల కోసం రైతుల ఆందోళన అనే వార్తలు ప్రధానంగా వస్తున్నాయి పత్రికల్లో. ఫోటోలతో కూడా వరుసగా లైన్లలో చెప్పులు నిలబెట్టి ఉండడము, రైతులే ఆహ్, భారీ భారీ లైన్లలో నిలబడము, ఇవన్నీ కనబడుతున్నాయి. మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ప్రభుత్వం సకాలంలో విత్తనాలు ఎందుకు సరఫరా చేయలేదు అనే చర్చ అంతటా జరుగుతున్నది. ఇక్కడ విత్తనాలు ఉన్నాయని ప్రభుత్వం చెప్తున్నది. అయితే రైతులు చెప్తున్న మాట తమకు ఏ రకమైన విత్తనాలు కావాలో, ఏ కంపెనీ విత్తనాలు కావాలో అవి లేవు. మిగతావి ఉన్నవి అని అంటున్నారు. కానీ అందరూ ఒకే విత్తనం అడగడం వలన ఈ సమస్య వస్తూ ఉన్నది. కానీ రైతులకు సరిపడా విత్తనాలు ఉన్నాయనేది. వ్యవసాయ శాఖ అంచనా వేసింది ఈసారి 1,00,00,000 పైగా ఎకరాల్లో పత్తి సాగవచ్చు అనేది. ఆ పత్తి సాగుకు సంబంధించిన వాట్లలో మొత్తము పత్తి విత్తనాలు 1,20,00,000కు పైబడి ప్యాకెట్ల పత్తి విత్తనాలు అవసరం అవుతాయని అంచనా వేసుకున్నారు. 66 లక్షలకు పైబడి విత్తన ప్యాకెట్లు వచ్చినాయి. ఇగో 4, 5 రోజులలో మిగతావి కూడా రాబోతూ ఉన్నాయి. ఈలోపు రైతులకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కావాలనే కొందరు చెప్పులు పెట్టి ఫోటోలు తీస్తున్నారని కోదండరెడ్డి అనడం, విత్తనాల సమస్య లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం, చిన్నారెడ్డి కూడా అదే మాట అన్నారు. కానీ ఇక్కడ మరి డిమాండ్ చేస్తున్న విత్తనాలు ఎందుకు ఇవ్వడం లేదు? రైతులు అడగని వాటిని ఎందుకు అందుబాటులో ఉంచుతున్నారు? కొందరు విత్తనాలు విక్రయించేవారు రైతులు అడుగుతున్న వాటిని హోల్డ్ చేసి మిగతావి తీసుకొస్తున్నారు అనేది. ఎందుకట్లా రైతులు అంటున్న మాట ఏవైనా విత్తనాలే అన్నీ మా దిగుబడి బాగానే వస్తుంది, జాగ్రత్తలు తీసుకుంటే అంటే ఒకే రకమైన విత్తనం కావాలి అని అడగడం ఎందుకు అని వ్యవసాయ అధికారులు చెప్తున్నప్పటికీ, ఒకవేళ తీసుకుంటాం మీరు చెప్పినట్టే, దిగుబడి రాకపోతే బాధ్యత మీరు వహిస్తారా అని రైతులు అడుగుతూ ఉన్నారు. కాబట్టి మరి రైతుల దాంతో లాజిక్ ఉన్నది. రైతులు అడిగిన విత్తనాలు ఎందుకు ఇవ్వడం లేదు అంటే ఎందుకో ఈ మధ్య జరుగుతున్న 2, 3 రకాల చర్చలు, ఇందులో నిజాలేమిటి అనే విషయంలో మనకు స్పష్టత లేదు. కానీ ఈ మధ్య ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ ఒకటైతే వారికి అందుబాటులో ఉంటున్నాయి, మరొకటి ఉంటున్నాయి. ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే వేరే కంపెనీల వారు బలవంతంగా రైతులపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే కనుక రైతులకు విత్తనాల విషయంలో అవగాహన కల్పించడంలో సంబంధిత శాఖ అధికారులు వైఫల్యం చెందుతున్నారా? కారణాలు ఏమిటో తెలియదు. కానీ రైతులు లైన్లలో నిలబడుతున్న మాట వాస్తవము. అయితే ఒకే రకమైన విత్తనాలు ఎందుకు అడుగుతున్నారు? ఏమిటి ఆ విత్తనాలు? వాటికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? అవి వేయడం వల్ల వచ్చే అదనపు దిగుబడి ఏమిటి? ఎరువులు తక్కువగా వాడడం వలన, కలుపు సమస్య లేకుండా ఉండడం వలన, దిగుబడి ఎక్కువ ఉండడం వలన, ఏ కారణం వలన అడుగుతున్నారు? వాటికి ఉన్న కార్యాకరణ సంబంధం ఏమిటి? ఈ విషయాలు విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించగలిగితే ఒకే రకమైన విత్తనాలకు రైతులు డిమాండ్ చేసే అవకాశం ఉండదు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? ఒకే రకమైన విత్తనాలు మాకు కావాలి, అవి అందుబాటులో లేవు, అవి తేండి అని అడుగుతున్నమాట. మరి విత్తనాలు లేవా? విత్తనాలు ఉన్నాయి, కానీ రైతులు అడుగుతున్నాయి లేవన్న దగ్గర సమస్య ఉన్నది. వీరు కూడా అంటున్నారు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎరువులు విత్తనాలు సకాలంలో ఉండాలి, నకిలీ విత్తనాలపైన కఠిన చర్య తీసుకుంటాం విక్రయించే వారిపైన చెప్పి ప్రభుత్వం చెప్తున్నది. కాకపోతే సమస్య ఏమిటి? రైతులు అడుగుతున్న ఏమున్నాయో వాటిని డిమాండ్ ఉన్న విత్తనాలను సరఫరా చేయడం వలన ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఈ రైతులు అడుగుతున్న దాన్ని గుర్తుంచుకొని జూన్ 1, 2వ తారీఖు నాటికల్లానే నైరుతి ఋతుపవనాలు రాబోతున్నాయి. కాబట్టి జూన్ నెల 10, 15 కల్లా రైతులు విత్తనాలు వేయడంలో నిమగ్నమై ఉంటారు. కాబట్టి ముందస్తుగానే రైతులు డిమాండ్ ఉన్న విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుకోవడం మంచిది. లేకుంటే కనుక ఇవి 1, 2 దఫాలుగా ఇట్లే పొరపాట్లు జరిగితే కనుక వీరు చేయలేకపోతున్నారని ఒక నరేషన్ బలపడే సూచన ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.